జరగలేదు కాబట్టి వెళ్ళిపోయినా. నాకు కూడా 40 డివిజన్ల పైన ఈ 6 నెలలుగా నేను కూడా చూస్తూ ఉన్నా కాబట్టి గతంలో మాకు రూరల్ ఏరియా కనెక్టివిటీ ఎక్కువ ఉన్నప్పటికీ కరోనా సందర్భంలో ఇక్కడ ఎంటమాలజీ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ ఇక్కడ చాలాసార్లు వచ్చిన నేను మీటింగ్ పెట్టిపోయాను. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా మీకు 1 year ఉంది ఆల్మోస్ట్. సరే, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. 1,10,15 మంది దాదాపు ఇక్కడ జనాభా ఉంది. అంటే 1/3 తెలంగాణ పాపులేషన్ని మీరు పాలిస్తూ ఉన్నారు. నా మొట్టమొదటి సూచన ఏంటంటే పార్టీలు ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి, కానీ కలెక్టివ్గా ఈ సభ 1,10,15 మంది 40-50 లక్షల మంది రోజు వచ్చిపోయేటువంటి ప్రజలకు ఈ సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంలో కలెక్టివ్గా, కాంక్రీట్గా, ప్రొయాక్టివ్గా, పాజిటివ్గా ఉండాలని మాత్రం ఏంటంటే పార్టీలు వెళ్తే ఓడతాయి 70,000 ఇంత మాయలు ఏడాది లోపలనే మన కొన్ని ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం అంత గొప్ప ఇంకా వాళ్ళ పొంద తెలివికి నిన్న వారి పార్టీ మంది పెట్టాలి, అదేంతో పోలింగ్ పెట్టిన వాడు ఉన్నారు కాబట్టి దీంట్లో సంకుచితాత్వానికి ఆస్కారం లేకుండా బ్రాడ్ పర్స్పెక్టివ్ వ్యూలో ఎక్కడ ఏ పని అవసరం ఉంటుందో అక్కడ ఇచ్చుకునే ఆచరణ అమలు చేయాలని మాత్రం కోరుతాను. ఇక్కడ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అని కాకుండా కొన్ని దిక్కులు ఎక్కువ అవసరం ఉంటాయి, కొన్ని దిక్కులు ఎక్కువ అవసరం ఉండవు, కొన్ని దిక్కులు అసలు అది డెవలప్డ్ అది ఉంటుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే నేను కుత్బుల్లాపూర్ చూస్తూ ఉంటా. అంటే ఎంత దారుణంగా అంటే రూరల్ పావర్టీ కంటే కూడా అర్బన్ పావర్టీ ఇస్ మోర్ డేంజరస్. అసలు ఎంత దారుణంగా ఉంటుందో ఎంటర్ కూడా కాలేము, అంత బాధ ఉంటుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడెక్కడైతే మోస్ట్ బ్యాక్వర్డ్ ప్లేసెస్ ఉన్నాయో కనీస సౌకర్యాలకు నోచుకోకుండా ప్రజలైనా ఇట్లా జీవిస్తారా అని చెప్పి వాళ్ళు విక్రిస్తూ ఉందో మీకు నాకంటే ఎక్కువ తెలుసు, నేను దాని గురించి మాట్లాడుతాను. కానీ అట్లాంటి వాటిని అడ్రస్ చేయకపోతే బాగుండదు. ఇవాళ నేను తెలంగాణలో 70% పైబడి ఆదాయం ఇక్కడి నుంచి వస్తుంది. మొత్తం తెలంగాణ నడిపేదంతా కూడా ఇక్కడే. మీరు ఇవాళ 4,000 కోట్లు పెట్టినరా, ఇలా 10,000 కోట్లు పెట్టినరా, ఇలా రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంది, మీకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంది, నేను ఆ జోలికి పోతున్నాను. కానీ తప్పకుండా చేయాల్సిన పని ఏంటంటే ఇట్లాంటి అసలు ఎన్ని బాధలున్నాయో అవన్నీ నేను విడివిడిగా చెప్పడం మంచిగా ఉండదు. నేను విమర్శ కోసం రాలే, కానీ ఇవాళ అవి కనుక అడ్రస్ చేయకపోతే మన ప్రతిష్ట మసకబారేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి డబ్బులు, బిల్లులు, దాని గురించి మీకెరక నాకెరక నా దగ్గర కూడా చాలా మంది వస్తూ ఉంటారు, నేను మాట్లాడుతూ ఉంటా, ఆ జోలికి పోను. కానీ డెఫినెట్గా మేయర్ గారు ఈ సభ ఒక తీర్మానం చేసి ప్రభుత్వం ఇస్తా అని చెప్పింది, మీకు 3,500 కోట్ల రూపాయలు ఏదో ఇస్తా అని చెప్పింది. డెఫినెట్గా ఎంతో కొంత బడ్జెట్ సపోర్ట్ చేస్తే తప్ప ఇది నడిచే ఆస్కారం లేదు. కాబట్టి దీనికి అప్పులు ఏమున్నాయి, దీనికి ఎట్లా తెచ్చినాం, అవన్నీ నేను కూడా సాక్ష్యం ఉన్నాయి కాబట్టి గతంలో దీని బాధ ఏందో నాకు తెలుసు. కాబట్టి ఇంత పెద్ద టౌన్, ఇన్ని కష్టాలు డబ్బులు లేకుండా సాధ్యమయ్యేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి పాతగా చేసిన వాళ్ళకే బిల్లులు రాకపోతే ఇవాళ కొత్త కాంట్రాక్టర్ టెండర్ పెడితే వచ్చే ఆస్కారం కూడా లేదు. కాబట్టి దాని నుంచి షిఫ్ట్ చేయాల్సిన అక్కడ ఉంది. కాబట్టి దయచేసి కొంచెం మీరు ఈ సభ గవర్నమెంట్ని కొంచెం ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు అందరూ పోయి కొన్ని డబ్బులు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. రెండవ అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఇవాళ ఇక్కడ జరిగే డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో కావచ్చు, లేకపోతే కార్స్ ఇస్తుండొచ్చు, లేకపోతే మీరు డబుల్ బెడ్రూమ్లు ఇస్తుండొచ్చు. కార్పొరేటర్లు పార్టీలు వేరు కావచ్చు, కానీ వాళ్ళకుండే రీచ్, వాళ్ళకుండేటువంటి సమాచారం వేరే వాళ్ళకుండే ఆస్కారం ఉండదు. మీకున్నంత రీచ్ ఇలా ఎమ్మెల్యేలకు ఉండే ఆస్కారం లేదు, ఎంపీలకైతే అసలే ఉండే ఆస్కారం లేదు. కాబట్టి మీరు ఏ గ్రామ సభలు బయట జరుగుతూ ఉన్నాయి, మీ దగ్గర ఏ పేరు జరుగుతున్నాయి, కానీ అందరినీ కూడా ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తే లాభం ఎక్కువ జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. నా దృష్టిలో సాచురేషన్ మోడ్లో ఏ కార్యక్రమం, కార్స్ సాచురేషన్ మోడ్లో ఇవ్వచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు, కానీ ఫండ్స్ అలొకేషన్ విషయంలో కావచ్చు, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే విషయంలో కావచ్చు, మీరు సాచురేషన్ మోడ్లో ఇచ్చే ఆస్కారం లేదు. కాబట్టి మీరు ప్రయారిటైజ్ చేసుకున్నప్పుడు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ దాన్ని ప్రయారిటైజ్ చేసుకొని ఏ పార్టీ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆయా డివిజన్లో వాళ్ళకి ఇచ్చుకుంటే మంచిగా ఉండే ఆస్కారం ఉంటుంది. ఒకటి. రెండో, దీంట్లో కూడా ఏమవుతుంది, ఇవాళ మీరు సెంట్రల్ హైదరాబాద్ ఉంది, ఈ సెంట్రల్ హైదరాబాద్లో పెద్దగా మీకు ఇల్లు కట్టుకునే జాగాలు ఉండవు. ఇక్కడ క్వశ్చన్ లేదు. న్యూలీ ఎక్స్పాండెడ్ హైదరాబాద్ ఎటువైపు అవుతుందో
అక్కడ ఆ డివిజన్లో ఎక్కువ డబుల్ బెడ్రూమ్ ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి